ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా విజిలెన్స్ మానిటర్ కమిటీ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సైన్య మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులు యాదవ్ రెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శశికళ పాల్గొన్నారు. సీరియల్ నెంబర్ 12 చంద్రశేఖర్ ఇతను చార్జ్షీట్ ఫైల్ అయితే ఇదంతా ట్రయల్ కూడా అంటే ఈ ఒకటి ఇప్పుడు ఉందనుకోండి, ఈ కంప్లైంట్ ఏమి కొత్తగూడెం నుంచి రావాలి, కొన్ని మన జిల్లాలో అయితే మీరు తొందరగా ఇస్తున్నారు, మా వాళ్ళు పర్సూట్ చేస్తారు, మీరు కూడా చేస్తారు. ఆర్మూరు పట్టణంలో బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం హర్ఘర్ భారీ తిరంగాలో జెండాతో ర్యాలీ నిర్వహించారు. 3 రోజుల పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి భక్తిని చాటుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించిన దానిలో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో, ఆర్మూర్ మండలము, ఆర్మూర్ పట్టణము రెండు ఈరోజు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి ఇంటి పైన కూడా ప్రతి భారతీయుడు జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవాలా, దేశం మొదలు పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రజల లోపల జాతీయ భావం, దేశభక్తి పెంపొందించడం కోసమే ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి స్ఫూర్తితోని రానున్న రోజుల్లో భావితరాలకు ఈ స్ఫూర్తిని అందించే విధంగా, ఈ విషయాలన్నీ కూడా భావితరాలకు తెలియజేసే విధంగా మనమందరం కూడా ప్రతి 15th ఆగస్టుకు మన ఇంటి పైన జాతీయ జెండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు కులం, మతం, వర్గం, వర్ణం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పైన జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటాల్సిందిగా, జాతీయవాదాన్ని పెంపొందించాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహామహుల త్యాగఫలం, మర్చిపోని స్వాతంత్రం, యుగలుగల పోరాటంలో సిద్ధించినటువంటి అమృత భాండం, దీన్ని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనమందరం కూడా రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రతి ఊరి గుడిసె వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను, ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. పెద్దపల్లి గురుకుల పాఠశాలను సందర్శించడానికి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్గమధ్యంలో ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద ఆగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని పట్టుసాల్వతో ఘనంగా సన్మానిస్తూ అనంతరం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మంత్రులను సన్మానించిన వారిలో మానాల మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మన్ను, నాయకులు అయ్యప్ప శ్రీను, ఫ్రాన్షు, చిట్టి, సలీం తదితరులు ఉన్నారు. నువ్వుగా
సలీం ఇంకా వాళ్ళకు బుద్ధి రాకుండా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. నాయకత్వం చాలా మల్టీనేషనల్ కంపెనీస్ షోయింగ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ఎక్స్చేంజ్. సో ఇవన్నీ చూసి వారాలకు కొంతమంది ఏదో రాష్ట్రం మీద ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు పెట్రోల్ మంత్రులుగా బతికినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాని నుంచి పెద్దగా పట్టించుకోవాలి. మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ వాహన తనిఖీలో మాసాయిపేట గ్రామానికి చెందిన మోతే జనార్దన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు జనార్దన్ విచారించగా చోరీ విషయం బయటపడింది. మాసాయిపేట గ్రామానికి చెందిన జనార్దన్ అతని స్నేహితులైన రేవల్లి లక్ష్మణ్, చింతల జగన్ అనే ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నారు. ఈ రోజు పోలీసులు పట్టుబడ్డ జనార్దన్ నుండి పోలీసులు 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. నేడు నిందితుడు జనార్దన్ను ప్రవేశపెట్టిన పోలీసులు రిమాండ్కు తరలిసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే రెడీయా? ఓకే. ఈరోజు చేగుంట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో NH-44 పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటర్హాండ్ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పనిచేస్తారు, ఇది మాసాయిపేట గ్రామం. ఆయనని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లగాడితోటి కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది ఇది. ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవర్ చేయడం జరిగింది. ఈ 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు, వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉంది దీంట్లో. ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి, వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, తర్వాత మేడ్చల్ 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిళ్ళు ఎవరియో తెలియదు, వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్గా ఈయన దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు 15 బండ్లు అంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. మేము మళ్ళీ ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈరోజు వీళ్ళు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతుంది బాగా. దాన్ని మేము 1 వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్ మన తూఫాన్ డిఎస్పీ గారు, తర్వాత రామాయంపేట సిఏ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చేకుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీము హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా మంచిగా పనిచేసినారు. వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భీమ్గల్
జెబిన్ ఫంక్షన్ హాల్లో మాలల సంక్షేమ ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాలలు, పెద్ద సంఖ్యలో మహిళలు సైతం పాల్గొని సంఘీభావం తెలిపారు. రాబోయే రోజుల్లో మన మాల జాతి యొక్క అస్తిత్వం అభివృద్ధి కోసం మనమందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆచరణకు కంకణం కట్టుకుని ముందుకు సాగాలని తీర్మానం చేశారు. అనంతరం భీమ్గల్ బస్టాండ్ నుంచి నినాదాలు చేస్తూ కాలినడకలతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇవాళ భీమ్గల్లో బంద్ నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలో అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలను బంద్ చేశారు. హిందువులపై దాడులు ఆగే వరకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపడతామని విశ్వ హిందూ పరిషత్ అభ్యర్థులు తెలిపారు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.